అందరికీ అన్ని అవకాశాలు ఇస్తూ ఎవరి గౌరవాన్ని వారికి ఇచ్చి ఈరోజు పరిపాలన సాగిస్తూ ముందుకు పోతున్నటువంటి తీరుతెన్నులు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంటే ఈరోజు మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి నైతిక విలువలను తీసుకొని మేము ముందుకు పోతుంటే ఈ విధంగా తప్పుడు ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో ఇది సరైనది కాదని మాట సందర్భంగా చెప్తూ అసలు వెన్నుపోటు రాజకీయాలు మేము చేయనే చేయం. ఈ అంశం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలన అందించేటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ పేద ప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని చూస్తూ ఉంటే ప్రజా బాహుళ్యంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంటే పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఈరోజు ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని ఈరోజు ప్రజలు ఇప్పటికే తగిన రీతిలో బుద్ధి చెప్పినారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ